నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా की జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 1 మార్చి 2026 ఆదివారం ఉదయం ఈరోజు వీడియో వేస్తున్న. ఈ నెల ఆదివారంతో స్టార్ట్ అయింది. నేను శుక్రవారం నాడు సాయంత్రం వచ్చిన సార్, ఒకటి ఇన్నోవా క్రిస్టా రాగానే వీడియో వేసిన 7+1 8 సీటర్ వీ వర్షన్. హైదరాబాద్ నుంచి ఒకసారి అమౌంట్ ₹1,00,000 పంపించింది. దానికి ఇంకా కాల్స్ వస్తూనే ఉంది. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు ఇస్తున్నా అంటే, సోషల్ మీడియాలో ఇప్పుడున్న ఆన్లైన్ మాధ్యమాలలో చాలామంది, నన్ను కూడా మీరు అట్లే అనుకోరి, నేనేం పతిత్తును కాదు, ఓపెన్గా చెప్తున్నాను. సోషల్ మీడియాలల్లో అమ్మాయిలు ఎవడన్నా వేరే తెలుగు రాష్ట్రాలలో కానీ పక్క రాష్ట్రాలలో ఎవడన్నా ఆన్లైన్ మాధ్యమాలలో పరిచయం అయ్యి ప్రేమ అని ఎంబడి వాడంగానే ఆ రమ్మన్న కాడికి పోయి ఉన్నాయని ఆయన చేతిలో పెట్టి మానం, నగదు, బంగారం ఇవన్నీ ఆయన దగ్గర పెట్టి బర్బాద్ కాకూడదు. ఇది ఒక ఎగ్జాంపుల్. నిన్ననో మొన్ననో మా జగిత్యాల జిల్లా ధర్మపురికి సంబంధించిన ఒక మహిళ విజయవాడ నుంచి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి కోసం వేములాడ పోయిందట. వేములాడ పోతే లాడ్జ్లో రూమ్ తీసుకున్నారు. అమ్మాయిని వాడు ఏం చేసిండు అది మాత్రం సోషల్ మీడియాలోకి రాదు, తెలియదు. కానీ ఆమె దగ్గర ఉన్న నగలన్నీ తీసుకొని పారిపోయింది. ఇప్పుడు బంగారం రేటు కూడా అంత ఉంది. సో అందుకే దయచేసి ఎవరన్నా మీకు ఆన్లైన్ మాధ్యమాలలో 1 గ్రామ్ గోల్డ్ అని వస్తుంది ఇప్పుడున్న జనరేషన్లో. పెయిన్ నిండా ఇంత దొడ్డు చైన్లు వేసుకొని వీడియోలు చేస్తూ ఉంటారు. అంటే నేను వేసుకున్నా, ఇది సపోజ్ ఇది కరంగలి మాల ఉంది, ఇందులో రుద్రాక్ష ప్లస్ కరంగల్ 2 ఉంటాయి. దీన్ని నేను పంచలోహంలో వేయించుకున్నా. కానీ దూరంగా వెళ్ళి చూసే వాళ్ళకి ఇది బంగారం లెక్క కనబడుతుంది. అట్లా ఎందుకంటే బంగారం అనుకొని ఆయన దగ్గర బాగా బంగారం ఉంది అని పై మీద ఆయనకి బాగా ఆస్తుందని నమ్మి మీరు మంచిగా తీయగా 4 మాటలు మాట్లాడిండని, అంత దూరంకి వెళ్ళి నాకోతం అత్తుండని, బస్ ఎక్కితే సపోజ్ సాయంత్రం బస్ ఎక్కిండి అనుకో, తెల్లారి వరకు కర్మార్లో దిగుతాడు. మనకు విజయవాడ కర్మార్కి బస్సులు ఉన్నాయి. ఆ నుంచి వేములాడ 30 కిలోమీటర్, మళ్ళీ ఆడ బస్ ఎక్కి ఇక్కడ దిగుతాడు. అంత కూడా దానికి 2-3 వేలు ఖర్చు అయ్యి. కానీ వాడు నీ దగ్గరికి వెళ్ళి ఒక తులం చైన్ తీసుకొని పోయినా కానీ ఇప్పుడు తులం బంగారం 1,50,000 నుంచి 2,00,000 ఉంది. ఆయనకి మళ్ళీ ఎంతమందిని ప్లాట్ చేయడానికి ఆ పైసలు పనిచేస్తాయి. కొత్త బట్టలు కొంటాడు, మళ్ళీ 2-3 రోల్డ్ గోల్డ్ చైన్లు, 2-3 రోల్డ్ గోల్డ్ ఉంగరాలు ఎత్తాడు, మళ్ళీ సోషల్ మీడియాలో 4 వీడియోలు తీస్తాడు. దానివల్ల మీరే నష్టపోతారు. అందుకే వీడియో ఎత్తున్నా, ఎందుకంటే ఇప్పుడే వచ్చింది వార్త. అది అంటే మనం వేములాడల అమ్మాయి పోయి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిందట, నన్ను ఇట్లా నమ్మించి మోసం చేసి నా బంగారం పట్టుకొని ఉడాయించింది. ఫస్ట్ మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడే మిమ్మల్ని కష్టపడి సాది పెంచిన అమ్మ నాన్న కాదని ఎవడో ఆన్లైన్లో పరిచయమైనోడు వాడు 4 తీయగా మాటలు మాట్లాడంగానే బుట్ట బుల్లే చదువుకొని పీక్తిరి. ఆడికైనాక నిజ స్వరూపం బయటపడ్డాక మళ్ళీ ఇప్పుడు మీకు అమ్మ నాన్ననే దిక్కు. రేపు నేను పెళ్ళి చేయాలంటే మళ్ళీ అదే అమ్మ నాన్ననే కావాలి. మళ్ళీ చేసుకునేటోని దగ్గర చక్కగా ఉంటారంటే అది లేదు. మళ్ళీ ఆడికైనాక ఏదో కథలు పడి జీవితం ఖరాబ్ చేసుకుంటారు. ఇట్లాంటివి రోజు జరుగుతున్నాయి. ఇప్పటికైనా మారుర్రి, మంచి భవిష్యత్తు ఉంటుంది. అనవసరంగా ఈ ఆన్లైన్ మాధ్యమాలలో కూడా పరిచయం అయిందని చెప్పి మంచి లైఫ్ని మాత్రం ఖరాబ్ చేసుకోకూడదు. ప్రేమించడానికి కుక్క కూడా ప్రేమిస్తుంది. ప్రేమించుడు పెద్ద ముచ్చట్న. కొద్దిగా అంత మంచిగా కనబడంగానే ఎక్కడ లేని ప్రేమ పుడుతుంది. ఇన్ని రోజులు కష్టపడి సాధినోళ్ళు, పెంచినోళ్ళు, మన కోసం వాళ్ళ అన్నిటినీ త్యాగం చేసిన వాళ్ళు ఆ కొంచెం పరిచయంలో అవన్నీ వీకి వీళ్ళు గొప్పలు అయిపోతారు, వాళ్ళు పనికిరాని వాళ్ళు అయిపోతారు. కానీ తర్వాత ఇంకా నయమైంది, ఆడు నిన్ను ఉట్టి బంగారమే తీసుకొని పీకేయండి. నీకు మతమంది ఇచ్చి నిన్ను తీసుకుపోయేవని కానీ నమ్మినా అమ్ముతారు. అటువంటి రోజులు ఇవి. ఎంతమంది అమ్మాయిలను మన దేశం నుంచి పక్క దేశాలకు అమ్ముతారో తెలుసా? ఆడోడ మొన్న యూపీలో బాబాగాడు దొరికింది, ఆయన రోకల్ బండలు ఎక్కుతున్నాయి. ప్రపంచ దేశాల నుంచి ఫండ్ కలెక్ట్ చేసి ఇక్కడ ఉన్న హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి నేను సోషల్ మీడియాలో స్టోరీ పెట్టిన ఇయ్యాలి. యూపీ పోలీసులు అరెస్ట్ చేసారు వాడిని. గసంటి దొంగ నా కొడుకులు ఉంటారు. ఎవడన్నా కొంచెం మంచి గనవాడి మంచి బట్టలు వేసుకొని ఇంటి తోడు చైన్లు వేసుకోగానే ఆడే దేవుడు ఆడే రాముడు అని మాత్రం అనుకోకూడదు. దాని వెనకాల పెద్ద క్రైమ్ స్టోరీ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా సామాన్యునేం కాదు, ఓపెన్గా చెప్తున్నా. నేనేదో ఇది అందజేస్తున్నా, సోషల్ మీడియా అందరికి పరిచయమైన అంటే నన్ను కూడా నమ్మకూరి.
నా గురించి పూర్తిగా తెలుసుకున్నాక నేను లంగన దొంగన 10 లక్షలు ఇస్తాడు బండి తెచ్చి ఇస్తాడా పారిపోతాడని తెలుసుకున్నాకనే నాకు పైసలు ఇయ్యరు. నిన్న రాగానే వీడియో తీసిన ప్రామిస్గా చెప్తున్నా ఏమన్నా నేను ఈ బండి అమ్ముడు పోతుంది అన్న. ఎందుకంటే నాకు ఆ బండి గురించి గత 2-3 నెలల నుంచి మస్తు కాల్స్ వస్తున్నాయి. వి వర్షన్ 8 సీటర్, వి వర్షన్ 8 సీటర్. నాకు తెలిసిన ఒక అయ్యగారు ఆంధ్రప్రదేశ్ భీమవరం దగ్గర ఉంటుంది. ఆ సార్ అయితే ఒక 6 నెలల నుంచి రోజు మెసేజ్ పెడుతుంది, రమేష్ నువ్వు ఢిల్లీ పోయినప్పుడు వైట్ కలర్లో ఇన్నోవా క్రిస్టా చూడమని. ఆ సారు నిన్న పూజలో ఉన్నాడంట. నేను ఆ సార్కు రెస్పాండ్ అయినా వీడియో బండి ఫోటోలు డీటెయిల్స్ అన్నీ పంపిన. 12,70,000 మనకు అత్తయ్య గారు తీసుకోరన్న. సరే రమేష్ నేను సాయంత్రం వరకు చెప్తా అంటే ఆ విషయం కూడా చెప్పిన. అయ్యగారు మరి బండి ఉంటుంది ఉండదు అమ్ముడు పోతుంది కావచ్చు. ఆయనే మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసేసరికి నాకు హైదరాబాద్ నుంచి రామరెడ్డి సార్ అని ఒక 1,00,000 రూపాయలు కొట్టి మా డ్రైవర్. ఆ బండికి నేను టోకన్ అమౌంట్ ఇచ్చిన. బండికి పాత బంపర్ అంతా కొంచెం రఫ్గా ఉంటే ఆ బంపర్ తీసేసి కొత్త బంపర్ వేయించిన. దాని లుక్ మొత్తం చేంజ్ చేయించిన బండి. ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే మనోళ్ళు సోషల్ మీడియాలో గుడ్డిగా నమ్ముతారు అందరిని. ఏదైనా ప్రోడక్ట్ గురించి ఎవడన్నా కొంచెం ఇట్లా పట్టుకొని చూపెట్టగానే అబ్బా వాడు వాడితే తెల్లగా అయిందట నేను కూడా వాడతాను, అందరూ అదే బుక్ చేసుకుంటాం. అందులో ఎంతవరకు నిజం ఉంది స్టడీ చేసి లేదు దాని మీద. అదే జనరల్గా ఒక డాక్టర్ పాపం కొన్ని సంవత్సరాలు ఫైట్ చేసింది. ఓఆర్ఎస్ ఏదో వస్తుంది మంది, అది దాగకుర్రి పిల్లలకు దాగిపోయకుర్రి, దానివల్ల ప్రాణాపాయం ఉంటుంది, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి అంటే దాని గురించి ఎవరు మాట్లాడాలి. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ విజయవాడ ఎక్కడ ధర్మపురి 400 చిల్లర కిలోమీటర్లు, దగ్గర 420 430 వస్తుంది. వాడు అక్కడికి వెళ్ళి బండి అమ్మాయిని వెమ్లాడకు రమ్మని వాడు వెమ్లాడకు వచ్చి లాడ్జ్ బుక్ చేసుకొని ఆయనతో తెల్లవారి వరకు అమ్మాయి నగలు పట్టుకొని ఉడాయించినట్టు. ఒకట్లు సోషల్ మీడియాను వాడుర్రి, మంచికి ఉపయోగపడేదానికి వాడుర్రి. ఆడవాడో కొద్దిగా అంత సోషల్ మీడియాలో ఫేమ్ 1,00,000 మంది ఫాలోవర్స్ ఉండగానే ఆడు హీరో అని మాత్రం అనుకో. జీరో కావడానికి ఒక్క తప్పు చాలు, ఒకే ఒక్క తప్పు. ఆడు ఉన్నాడుగా ప్రపంచ యాత్రికుడు ఒకడు, వాడు మస్తు వీడియోలు తీసి మస్తు ప్రజాసేవ చేసినట్టు బిల్డప్ ఇచ్చి వాడు ఎప్పుడైతే హిందువులకు అగ్నెస్ట్గా మాట్లాడిందో అని కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇన్స్టాగ్రామ్ బిగింది, రేపమ్మ యూట్యూబ్ పోతుంది, లుకౌట్ నోటీస్ జారీ అయింది, తీసుకొచ్చి జైలు వారెత్తాం. ఒక స్వామీజీ పాపం కళ్ళు లేవు, ఆయనే ధర్మం గురించి చెప్తే ఆయనను కూడా వేటకారంగా మాట్లాడింది. ముసలోడా అన్నాడు. నేను 80లో పుట్టిన, ఇప్పుడు నా వయసు 46 సంవత్సరాలు, నేను ఈయనే ఉంటాను. ఇంకో 5 10 కాగానే నా ముఖంలో ముడతలు వస్తాయి, నా ఇంటికలు తెల్లబడతాయి, నా గడ్డం తెల్లబడుతుంది, నాకు చేతులు సహకరించే శరీరం నేను ముసలోని కానా. అటువంటి వ్యక్తులు ఉంటారు సోషల్ మీడియాలో. అమ్ములారా, తల్లులారా, చెల్లెళ్ళారా, అక్కల్లారా, దయచేసి సోషల్ మీడియాలో ఎవడన్నా హీరో లెక్క కనబడితే మాత్రం నమ్మకుర్రి. అది నేనైనా పర్లేదు. దొంగ నా కొడుకులు బాగా మంది ఉంటారు. అనవసరంగా నమ్మి మీ మంచి జీవితాన్ని మాత్రం ఖరాబ్ చేసుకోకూడదు. తర్వాత ఒక్కసారి మన లైఫ్లో ఏదైనా మచ్చబడితే అది జీవితకాలం ఉంటుంది. మనం సచ్చినాక కూడా మనల్ని ఎగతాళి చేసి మాట్లాడేటోళ్ళు ఉంటారు. ఒకసారి నమస్తే, జై శ్రీరామ్.